దేశమైన యుఎస్లో ఉంటున్నారు కదా మీరు, ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ మీరు. అభివృద్ధి అంటే ఏంటండి అసలు? ఒక నియోజకవర్గము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, అభివృద్ధి అంటే ఇది అని ఆ నియోజకవర్గంలో చూపించాలంటే ఎలాంటి అభివృద్ధి ఉండాలి? అసలు అభివృద్ధి అంటే ఏంటి? ముఖ్యంగా రోడ్లు వేయడము, కాలువలు తవ్వించడము, 4 ఇల్లులు కట్టించడమే అభివృద్ధా, లేకపోతే దానికి మించిన అభివృద్ధి ఏమైనా ఉందా? ముఖ్యంగానండి ఎడ్యుకేషన్ మా మిర్యాలగూడ ప్రాంతంలోనే, అంటే ఓవరాల్ చూసుకుంటే ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరగాలి. లిటరసీ రేటు ఇప్పుడు 74.5%, 75% ఉన్నది. దాన్ని 100% లిటరసీ రేట్, ముఖ్యంగా అందరిని ప్రతి ఒక్కరిని చదివించాలి. అది అభివృద్ధిలో భాగం. తర్వాత హెల్త్ సెక్టర్, వాటికి సౌకర్యాలు పెంచాలి, అదే అభివృద్ధి. యుఎస్లో చిన్న రోగం ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ కావచ్చు. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి బిల్ వస్తుంది. అట్లా ఇవన్నీ జరగాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి కదా. రవాణా సౌకర్యం యుఎస్లో చాలా బాగుంటాయి. రవాణా సౌకర్యం బాగు చేస్తాం, అదే అభివృద్ధిలో భాగం. ముఖ్యంగా ఇవి అండి మెయిన్ రవాణా సౌకర్యం. ఈరోజు రోడ్స్ మంచిగా లేకుండా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అవి ఎట్లా ఆపాలి మనం అని ప్రజలను చైతన్యపరచడం కూడా ఒక అభివృద్ధి అండి. ఈవెన్ సీట్ బెల్ట్ అనేది మస్ట్గా పెట్టుకోవాలి అనే ఆలోచన తీసుకురావడం అనేది కూడా ఒక అభివృద్ధి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ముఖ్యమంత్రికి కూడా ఫైన్ కట్టించుకోవాలి, అది అభివృద్ధి. అది జరుగుతుందా? భారతదేశ ప్రజాస్వామ్యంలో అది జరుగుతుందా? ఈరోజు చాలామంది నాయకులు వాళ్ళ ఖద్దరు చొక్కాలు నలగో అనేసి సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పోతారు. చాలామంది అసలు నాయకులు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు అని అంటే ఇది ఒక ముఖ్య కారణం. సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న చాలామంది కూడా మనం దానికి ఏం చేయలేమండి యాక్సిడెంట్స్ అయితే. కానీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలనేది మస్ట్ అనేది ఒక అభివృద్ధి. మీరు పెట్టుకుంటారా? 200% అండి, 200% సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది మస్ట్గా చేయాలి, అది కూడా అభివృద్ధిలో భాగం. ప్రజల్ని చైతన్యపరిచి ఎట్లా ఇది ఆలోచించాలి అని తీసుకురావడం కూడా అభివృద్ధి. లిటరసీ రేట్ పెరగాలి అంటున్నారు నియోజకవర్గంలో. ఆ లిటరసీ రేటు పెరగాలంటే ఏం చేయాలి? దానికోసం మీరేం చేస్తారు? స్కూల్స్ అండి మెయిన్. అంటే 50 ఏళ్ళు లోపల వాళ్ళు ఎక్కువ కష్టమవుతుంది. కానీ స్కూల్స్ ప్రతి 0 డ్రాప్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు స్కూల్కి పోకుండా ఎవరు ఉండకూడదు. అట్లా తీసుకొని వస్తాం. ఎవరు ఇంటికి వెళ్ళి ఈరోజు అసలు టీచర్స్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్కరు వెళ్ళి ఇంటిలలో పోయి పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు. అసలు చాలా అంటే టీచర్స్ మాత్రం చాలా బాగున్నారండి. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్స్లో వాళ్ళందరూ మా స్కూల్ని ఎట్లా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అట్లా స్కూల్స్లో మెయిన్ పిల్లలలో 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలలో 100% లిటరసీ రేట్ తీసుకొని వస్తాం. తర్వాత అది ఎలా తెస్తారు? ఇంకా మెయిన్ అండి ఎలాంటి స్కీమ్స్ పెడతారు? స్కీమ్స్ కన్నా మనము ఇది ఫిజికల్ వర్క్ అండి. ఒక ఊరిని మనము సంఘటితపరిచి కోఆపరేషన్ పరంగా నేను వస్తా, నేను ఏమైనా చేస్తా, కానీ మీ ఊరిలో మాత్రం ఎవరు 15 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు బయట ఉండకూడదు అని చెప్తేనే నేను మీ ఊరికి ఏమైనా చేస్తా అన్నది ఊరోళ్ళందరితో కలిసి ఆ ఊరి యువజన సంఘాల వాళ్ళతోనైతేంది, ఆ ఊరి పెద్దలతోనైతేంది కలిసి వాళ్ళతో కలిసి స్కూల్లో 100% పిల్లలు 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్కూల్కి తీసుకొని వస్తానండి. అది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి బడికి ఎవరైనా లేకపోతే డీటెయిల్స్ తెప్పించుకొని అయినా కానీ 100% లిటరసీ రేట్ తీసుకొని వస్తాను. ఇది రవాణా మార్గాలు కూడా అంటే ఎక్కడెక్కడైతే అంటే రోడ్స్ లేవో మెయిన్గా మనం రవాణా మార్గాలు ఇంప్రూవ్ చేసుకోవాలంటే దాన్ని కష్టపడి ఏది మెయిన్ ఫండ్స్ తీసుకొని వచ్చి చేయాల్సిందే. అది తప్పకుండా అది రవాణా మార్గం అయితే ఇప్పుడు మొన్న ఒక అడవిదేవులపల్లి అని ఒక ఊర్లో హాస్పిటల్లో ఎంఆర్ ఆఫీస్ పెట్టినండి. అట్లాంటివి కాకుండా అసలు ఏం చేయొచ్చు, వాళ్ళకి మిర్యాలగూడ రావాలంటే గంట సేపు అవుతుంది, పాము కరిస్తే మిర్యాలగూడ రావాలంటే గంట సేపు. అట్లాంటి ఎట్లా మనము ఆపొచ్చు చిన్న అంటే నాకు ఒక బాగా కలిసి వేసింది అని అంటే మా దగ్గర పనిచేసే అతను మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఎపెండిసైటిస్ వస్తే చనిపోయిందండి. అంటే పేదరికంతో హాస్పిటల్కి పోకుండా చనిపోవటం జరిగింది. అటువంటి చైతన్యపరిచి వాళ్ళకి వైద్య సౌకర్యాలు పెంచి చిన్న బాధలకి చిన్న రోగాలకి ఎవరిని చనిపోకుండా కాపాడి అదంతా అభివృద్ధిలో భాగం. దాన్ని తప్పకుండా నేను కాన్సన్ట్రేట్ చేసి ప్రజలతో కలిసి అభివృద్ధి చేస్తాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.
మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.